ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. వాళ్ళంతా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. కానీ నేనే అక్కడ ఉంటే నా భర్త జ్ఞాపకాలు గుర్తొచ్చి వాళ్ళని బాధ పెట్టిన దాన్ని కావద్దని వచ్చేశాను. పర్లేదమ్మా, వాళ్ళ మీద కనీసం మాట కూడా పడనివ్వట్లేదు. అవును, మీ మావయ్య వాళ్ళది కన్స్ట్రక్షన్ బిజినెస్ అంట కదా, అందులో నీకు వాటా కూడా ఉందంట కదా? ఆ ఇల్లు ఆస్తి పవిత్ర పేరు మీద రాస్తామని వాళ్ళ మామగారు చెప్పారు శివయ్య. కానీ ఈ రోజుల్లో అంత గొప్ప మనసు ఎవరికుంటుంది చెప్పండి? ఈ వివరాలని పవిత్ర మామగారు నాతో చెప్పారు. అమ్మా పవిత్ర, ఇదంతా నిజంగా ఇస్తారా, పొట్టి నోటి మాటేనా? లేదు మావయ్య, వాళ్ళన్నారంటే చేస్తారు. నేనదేం పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అరవింద లేనప్పుడు అవన్నీ నేనేం చేసుకుంటాను. అది కూడా కరెక్టే అనుకో, కానీ నీ జీవితం గురించి కూడా కాస్త ఆలోచించాలిగా. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా ఆస్తులు రాయించుకోవాలిగా. అదంతా నేనేం ఆలోచించలేదు మావయ్య. నా కడుపులో బిడ్డ క్షేమంగా బయటకొచ్చి ఈ లోకాన్ని చూస్తే చాలు. ఆ బిడ్డని చూసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడిపేయగలను. ఈ అమ్మాయికి ఆస్తి మీద ధ్యాసే లేదు, కానీ నాకుందిగా. ఆ కోట్ల ఆస్తిని పవిత్రకు వచ్చేలా చేసి దాన్ని నా సొంతం చేసుకొని తీరాలి. అమ్మ పవిత్ర, నేను ఊరు వెళ్లేలోపు నీకు ఏదో ఒక మంచి దారి చూపిస్తానమ్మా. మీకెందుకు మావయ్య శ్రమ? మేనమావనయ్యండి నీ గురించి పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతాను? అమ్మా, నీకు ఏదో ఒక దారి చూపించే వెళతాను. ఇదిగో, అవసరం అయితే నేను ముంబై తీసుకెళ్ళిపోతాను. మావయ్య అంటే నా గురించి ఇలా మాట్లాడుతున్నారు. నిజంగా నా మీద అభిమానమేనా? ఇంకేదన్నా కారణం ఉందా? సంజనా, వచ్చావమ్మా? రామ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో చూడు, ఆది బిజినెస్ లో ఎలా డెవలప్ అవ్వాలి, తను హైట్స్ ఎలా అచీవ్ చేయాలని డిజైన్ చేస్తున్నానమ్మా. అతనికి నువ్వెలా సపోర్ట్ చేయాలన్నది కూడా నేను నీకు నేర్పిస్తాను. పిల్లలు ఉన్నత స్థాయిలో ఉంటేనే కదమ్మా తల్లిదండ్రులు గర్వపడేది. ఇప్పుడు చెప్పమ్మా, ఈరోజు వర్క్ ఎలా జరిగింది? ఆది తన వర్క్ ఎలా చేశాడు? మీరిద్దరూ ఎంతో కొంత నేర్చుకున్నారా? ఇలా మీరు రోజు సైట్ విజిట్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సపోర్ట్గా నేను ఎలాగో ఉండనే ఉన్నాను కదా. నా పాటికి నేను మాట్లాడుతుంటే నువ్వేంటమ్మా సైలెంట్గా ఉన్నావు? ఆ బిజినెస్ వర్క్ స్టార్ట్ చేసిన సంతోషం, ఉత్సాహం నీలో లేనే లేదు. మీరనుకుంటున్నట్టు బిజినెస్ కి సంబంధించి ఏ వర్క్ జరగలేదు డాడీ. మీరు ఏ వర్క్ చేయలేదా? ఉదయం అనగా సైట్కి వెళ్ళి ఇప్పుడొచ్చారు. అక్కడ ఏం చేశారు మరి? ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకున్నారా? అసలు మేము ఈరోజు ఏ సైట్కి వెళ్ళామని అనుకుంటున్నారు? నువ్వే చెప్పు. అరవింద్ పైనుంచి కింద పడి చనిపోయిన సైట్కి తీసుకెళ్లాడు ఆది. ఏమంటున్నావు సంజన? అవును డాడీ, సైట్ దగ్గర ఆది చాలా విచిత్రంగా బిహేవ్ చేశాడు. ముందు అరవింద్ ని తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. తర్వాత టెర్రస్ మీద అరవింద్ కింద పడే ముందు నిలబడ్డ ప్లేస్ లో నన్ను నిలబెట్టి మార్క్ చేసుకున్నాడు. తర్వాత అరవింద్ పడిన ప్లేస్ లో కింద మార్క్ చేశాడు.
ఏదేదో మాట్లాడాడు. నాకేం అర్థం కాలేదు. అక్కడి నుంచి వచ్చే ముందు అరవింద్ జ్ఞాపకాల్ని మర్చిపోలేక అక్కడ మట్టిని కర్చీఫ్లో మూట కట్టుకున్నాడు. ఆదిని చూస్తే నాకు చాలా భయం వేసింది డాడీ. ఇలాగే ఆలోచనలో ఏమైపోతాడో అని టెన్షన్గా ఉంది. వాణ్ణి ఇలాగే వదిలేస్తే బిజినెస్ సంగతి తర్వాత ఎప్పటికీ మామూలు మనిషి కాలేడు. అయితే అరవింద్ చావు గురించి ఏదో క్లూ దొరకొచ్చు అనే ఉద్దేశంతోనే ఆది కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి ఉంటాడు. ఆదికి అరవింద్కి మధ్య అటాచ్మెంట్ ఎక్కువ. సడన్ గా అన్న చనిపోయేసరికి షాక్లో ఉన్నాడు. తేరుకోవడానికి టైం పడుతుంది. మెల్లగా మనమే అతని బాధను తగ్గించాలి. ఏదో విధంగా ఆదిని నేను దారిలోకి తీసుకొస్తాను. బిజినెస్లో ఇన్వాల్వ్ చేసి రెగ్యులర్ లైఫ్లోకి వచ్చేలా చేస్తాను. నువ్వేం వరి అవ్వకు సంజన. వెళ్ళి డిన్నర్ చేయమ్మా. ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. సరే డాడీ. అరవింద్ చనిపోయిన విషయంలో ఆది అసలు వెనక్కి తగ్గేలా లేడు. ఏదో ఒకటి చేసి ఆది మైండ్ డైవర్ట్ చేయకపోతే నాకు చాలా ప్రమాదం. దీన్ని సీరియస్గా తీసుకోవాలి. రండి రాజశేఖర్ చక్రవర్తి గారు. ఎక్కడున్నాడు? అన్నయ్య రాజశేఖర్, ఎంతసేపు అయిందిరా వచ్చి? ఇప్పుడేరా. చేతిలో ఆ ఫైల్స్ ఏంటి? ఆఫీస్ విషయాలు ఇంటి దాకా తీసుకుని రాకూడదు అనుకున్నాను, కానీ తప్పలేదు. మన కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ కోసం ఇంటీరియర్ డిజైన్స్ కొటేషన్స్ అడిగాను. 4 పెద్ద ఇంటీరియర్ కంపెనీల నుంచి కొటేషన్స్ వచ్చాయి. వాటిల్లో బెస్ట్ ఏదో నువ్వు చూసి సెలెక్ట్ చేస్తే వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. చూడు. అసలు వీటి గురించి ఆలోచించడానికి మనసు రావడం లేదు రాజశేఖర్. ఇంతకు ముందులా పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. అన్నీ నువ్వే భుజాన వేసుకుని చేస్తున్నావుగా. ఇక నుంచి అన్నీ నువ్వే చూసుకోరా. రేయ్, నువ్వు నేను చూసుకోవడం కాదురా, ఇకపై అన్ని ఆదినే చూసుకోవాలి. అతనికి సైనింగ్ అథారిటీ ఇచ్చాం కదా, ఇచ్చే ఊరుకుంటే ఎలా? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. తనే 1-2 ప్రాజెక్టు డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తే మెళకువలు వచ్చేస్తాయి. ఈ 4 డిజైన్స్లో ఒకటి పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేయగలిగితే ఆది కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు చెప్పింది నిజమేరా, కానీ నేనంత దూరం ఆలోచించలేదు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తేనే వాడికి మంచి చెడులు తెలుస్తాయి. రేయ్, ఆదికి చాలా తెలివితేటలున్నాయి. తను కాన్సన్ట్రేషన్ చేస్తే ఏదైనా సాధించగలడు. కానీ వాడి ధ్యాసంతా ఈ మధ్యన వేరే వాటి మీద ఉంటుంది. ఏం చేశాడ్రా? ఏదైనా చేయకూడని పని చేశాడా? అరవింద్ పైనుంచి పడిపోయిన కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్ళి అదే తలుచుకుని పదే పదే బాధపడుతూ ఉండటం వల్ల తను వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. బిజినెస్ లో సెంటిమెంట్స్ ఉండకూడదని నీకు తెలుసు కదా. ఆదిని ఆ సైట్కి వెళ్ళొద్దని చెప్పు. వేరే సైట్స్ కి వెళ్తూ ఉండమను. ఆదిని ఆ సైట్కి వెళ్ళమని నేనే చెప్పాను, కానీ నేనంత దూరం ఆలోచించలేదు. తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఆది గురించి మీరింత గొప్పగా ఆలోచిస్తున్నారు. మా అందరికీ అండగా ఉంటున్నారు. చాలా థ్యాంక్స్ రాజశేఖర్ గారు. దీనికి థ్యాంక్స్ ఎందుకు సీత? మన పిల్లలకి ఇప్పటి నుంచే అన్ని విషయాలు నేర్పించి సరైన దారిలో పెట్టగలిగితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కదా. వాళ్ళ బాధ్యత నువ్వు తీసుకున్నాక నాకు చాలా సంతోషంగా ఉంది రాజశేఖర్. ఆదితో ఈ ఇంటీరియర్ డిజైన్స్ గురించి మాట్లాడాలి. తనెక్కడున్నాడు? వాడి రూమ్లోనే ఉంటాడు. సర్లే, నేను వెళ్ళి వాడితో మాట్లాడొస్తాను రా. రాజశేఖర్ ఇలా మళ్ళీ కలిసిపోయి అన్ని వ్యవహారాలు చూసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది సీత. అనయ్య, ఆది